అందరికీ నమస్కారం. ఈరోజు మనం సికింద్రాపూర్ నా మండలం ఏంటన్నా చిన్నకోడూరు మండలం సిద్దిపేట డిస్టిక్ లో శ్రీ యాదవరెడ్డి గారి వరి పొలంలో ఉన్నాం. కరెడ్డి యాదవరెడ్డి గారి పొలంలో ఉన్నాం, వరి పొలంలో. సో ఇది విఎన్ఆర్ సీడ్స్ 228 అనే హైబ్రిడ్ వరి విత్తనం. సో ఖరీఫ్ లో యాదవరెడ్డి గారు ఇది పండించడం జరిగింది. ఆయన అనుభవాన్ని ఆయన మాటలోనే తెలుసుకుందాం. యాదవరెడ్డి గారు నమస్తే. సో ఈ విత్తనం మీరు పండించారు కదా, మీ అనుభవం దీని గురించి ఎలా ఉంది? ఇతర రకాలతో పోలిస్తే ఎలా ఉంది? కొంచెం ఇతర రకాలు పోస్తే దీనికి రోగానికి తట్టుకుంటుంది, వాతావరణానికి. ప్లస్ వాటికన్నా విత్తులు కూడా ఎక్కువే ఉంటాయి. అలాగే 360 ఇత్తులు ఉంటాయి, దానికి 150, 200 మినిమం వేరే సీడ్కి ఉంటాయి. ఇది వరికి తిరిగితే రోగాలకే తట్టుకుంటుంది. ఒకసారి మందు కొట్టడం, మళ్ళీ బాగా పెట్టుబడి కూడా ఏంటంటే ఒకసారి మనం ఊరేదాన్ని అంతే. నేను పొటాష్ 5 కిలో ఇచ్చాం. దీనికి పెద్ద పెట్టుబడి కూడా బాగా ఏం పెట్టలే. మామూలుగా దిగుబడి బాగుంది అనిపిస్తుంది. దిగుబడి దానికన్నా దిగుబడి బాగానే ఉంటుంది. వేరే సీడ్ కన్నా ఈ సీడ్ బాగుంది. సో రబీలో కూడా పండిస్తారా దీన్ని? పండిస్తాం. ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు? మేము ఎప్పుడైనా ఇదే మొత్తం వేసినాం. ఇదే 8 ఎకరాలు వేసినాం. 8 ఎకరాలు వేసారు. రబీలో కూడా 8 ఎకరాలు వేస్తారు. వేరేదేం లేదు. వేరే సీడ్ ఏం పెట్టిన నచ్చింది బాగా మీకు? వ్యవసాయం కూడా ఇదే పెట్టినాం మేము ఎప్పుడైనా. ఓకే. వేరే సీడ్ ఏం పోలే, ఇదే సీడ్ ఎక్కువ పెట్టింది. తెగుళ్ళు అవి ఏమన్నా? తెగుళ్ళకు దానికన్నా దీనికి ఎక్కువ తట్టుకుంటాయి. బాగా తట్టుకుంటుంది. దీనికి రోగం అనేది చాలా తక్కువ వస్తాయి, దానికి ఎక్కువ వచ్చింది. మేము వేరే వారి వేసినాం కానీ దానికి ఎక్కువ వచ్చింది రోగం. ఈ రోగానికి తట్టుకుంటుంది. ఇది ఒకటి విఎన్ఆర్ సీడ్ అనేది ఖచ్చితంగా రోగాన్ని తట్టుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.